నేనైతే ఒక మంచి సినిమా చూసిన నటరత్నాలో. నాకు చాలా అంటే చాలా నవ్వుకున్నా. నిజం చెప్పాలంటే కొంచెం నవ్వుకున్నంతసేపు బాగానే ఉంది. తర్వాత మర్డర్ జరిగి ఆ థ్రిల్లింగ్ కానీ ఆ సస్పెన్స్ కానీ అనేది చాలా డిఫరెంట్గా చూపించారన్నమాట. డైరెక్టర్ కూడా శివనాగ్ గారు నాకు చాలా అంటే చాలా మంచిగా చేసారు. మంచి స్టోరీ అనిపించింది. ఎక్కడ లాగ్ అని లేదు, బోర్ లేదు, ఏం లేదు. ఇంకా మన బిగ్ బాస్ సినే సుల్తాన్ గారు అమ్మ బాబోయ్ ఆ మందం అప్పుడు బిగ్ బాస్లో చూసినప్పుడు అలానే ఉంది, ఇప్పుడు సినిమాలో చూసినా కానీ అలానే అనిపించింది. అంత అందంగా చూస్తూ ఉన్నాం అబ్బాయిలం అయితే. చాలా అంటే చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ సుమన్ శెట్టి గారి కామెడీ అవ్వచ్చు, మన మహేష్ అన్న కామెడీ టైమింగ్ అయితే ఏం చెప్పలేం భయ్య. సీరియస్గా ఉన్నా కానీ జోకులు వేస్తున్నాడు. పైన అంటే ఏ పైన అంటుండు, అసలు మామూలుగా కాదు. ముగ్గురు ఉంటారు హీరోలు, నిజంగా వాళ్ళు సినిమాలే ప్రాణం అంటూ సినిమా అంటూ వాళ్ళ లైఫ్ వస్తే వాళ్ళ జరిగే ఆ మటని వాళ్ళు ఎట్లా తిప్పుకుంటారు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారు చూడండి. నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇంకా స్టోరీ అంటారు అసలు ఫస్ట్ హాఫ్ కానీ ఆ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ తీసుకెళ్లే విధానము నిజంగా అరే నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి చూస్తూ ఉండాలనిపిస్తుంది. అంత బాగా అనిపించింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా అనేది. ఓవరాల్గా నటరత్నాలు అనేది సినిమా అనేది ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చిన మంచి సినిమా అనమాట ఇది. సో మీరందరూ చూడండి, థియేటర్లోనే చూడండి నటరత్నాలు. చాలా అంటే చాలా బాగుంది. నేను లాస్ట్ ఒక్కటి చెప్తాను, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్నో, లవలేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లోనే చూడాలి నటరత్నాలు సినిమా. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. నటరత్నాలు సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఫుల్ కామెడీ, అంటే క్రైమ్లో కూడా ఇంత కామెడీ జనరేట్ చేయడం అనేది చాలా గ్రేట్. శివనాగ్ గారు డైరెక్టర్ గారు అయితే మంచి స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ అంతా చాలా అంటే చాలా బాగుంది. థియేటర్లో ఉన్నంతసేపు చాలా చాలా ఇంట్రెస్ట్గా ఫన్గా నవ్వుకుంటూనే ఉంటారు అనమాట. సో రంగస్థలం మహేష్ గారు కానీ, తాగుబోతు రమేష్ గారు చాలా చాలా ఫన్నీ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. మీరు చూస్తున్నంతసేపు థియేటర్లో నవ్వుతూనే ఉంటారు అనమాట. అంత కామెడీగా ఉంది. సుదర్శన్ గారి కామెడీ కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్లో వచ్చే ట్విస్టులు కానీ హీరోయిన్ గారు చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతే ఎరగదీశారనమాట. సో ఈ వారంలో చాలా సినిమాలు రిలీజ్ అయినా కానీ ది బెస్ట్ సినిమా అనమాట నటరత్నాలు. చాలా అంటే చాలా కామెడీ వేలో, అంటే ఒక ముగ్గురు కుర్రోళ్ళు ఒక సినిమా కోసం వచ్చి ఒక క్రైమ్లో ఇరుక్కుంటే ఎంత కామెడీగా ఉంటుందో చాలా బాగా చూపించారు. సో అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట నటరత్నాలు. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి, అందరికీ మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు నల్లమల రంజిత్ అండి. ఈ సినిమాలో నరసింహగౌడ్ తమ్ముడికి నా పేరు నల్లమల రంజిత్ అండి, ఖమ్మం నుంచి వచ్చాను నేను. ఈ సినిమాలో నటరత్న సినిమాలో నరసింహగౌడ్ తమ్ముడిగా రంజిత్ గౌడ్ పాత్రలో నటించాను. నాకు అవకాశం ఇచ్చిన నర్రా శివనాగ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ముగ్గురు కమెడియన్ వాళ్ళతో కలిపి సినిమా తీశారు. అద్భుతం, బాగుంది, మంచిగా ఉంది. నర్రా శివనాగ్ గారు చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి మంచిగా ఆయన రీతిలో ఆయన అద్భుతంగా మరెన్నో సినిమాలు మంచిగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ప్రతి ఒక్కరు ఈ సినిమా కమెడీగా కుటుంబ తరగా అందరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే నటరత్నాలు చూసినా అన్న, అసలు చాలా రోజులైందా అన్న ఇలాంటి కామెడీ మూవీ చూసి. అసలు ఎన్ని రోజులైందంటే అసలు షాక్ అయిపోయినా అన్న. ఎప్పుడో లాక్డౌన్లో 2019-20లో చూసినా అన్న. దాని తర్వాత ఇంత కామెడీ ఉన్న మూవీ మాత్రం ఈ రోజే చూసిన. ముందుగా మన డైరెక్టర్ గారు అసలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారని చెప్పుకోవచ్చనా. ఈయన మన మూవీ ఇంత సక్సెస్ అవ్వడానికి నేను ఇంతలా గూస్ బంప్స్ వస్తున్నాయి కదా, దానికి కారణం మన డైరెక్టర్ గారే. ఈ కాలంలో ఓన్లీ ప్రొడ్యూసింగ్ చేయాలన్నా, డైరెక్షన్ ఏదో ఒకటి చేయాలంటేనే కష్టం. కానీ మన సార్ మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ మొత్తం ఆయనే చూసుకున్నారు, ప్లస్ డైరెక్షన్ మొత్తం ఆయనే చూసుకున్నారు. సో ఎంతగానో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంత మంచి సినిమా తీశారంటే అసలు షాక్ అవుతున్నాను. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న అసలు. అండ్ మన యూత్ కి కావాల్సిన ఐటమ్ సాంగ్ అన్న నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో పెట్టారు. అది మాత్రం దానికి మాత్రం రచ్చ అని చెప్పుకోవచ్చు. అసలు ఇలాంటి సినిమా చూసినందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఈ వీక్ లో చాలా సినిమాలు వచ్చింటాయన్న, కానీ ఇలాంటి సినిమా ఇప్పుడు రావడం, నిన్ననే ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన హెడేక్తో ఉన్నా కాబట్టి వచ్చిన సినిమాకి వచ్చి చాలా అసలు లస్సీ తాకుండా సినిమా చూస్తే ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అసలు అంటే నార్మల్గా నవ్వించడం వేరు, కానీ ఒక క్రైమ్ థ్రిల్లింగ్ స్టోరీతో నవ్వించడం అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అసలు ఇలాంటి సినిమాలు మాకు ఎన్నో కావాలి. సో ఈ వీకెండ్ లో బ్లాక్ బస్టర్ సినిమా మన నటరత్నాలు. అండ్ ఆర్టిస్టులను చూస్ చేసుకోవడం ఎలాంటి సార్, సుమన్ శెట్టి గారిని ఎప్పుడో చూసినాం, చాలా తర్వాత ఈ రోజు తీసుకొచ్చారు. దానికి మేము మీకు చాలా రుణపడి ఉంటాం సార్, ఎందుకంటే అలాంటి ఆర్టిస్టులని మర్చిపోకుండా వాళ్ళని తెస్తూ ఉన్నారు. సో మన మహేష్ గారు కూడా ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే మా ఫ్యామిలీతో వచ్చిన, మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చేయండి. చాలా అంటే చాలా అవుతుంది. మన ఇన్నయ్య అన్న బిగ్ బాస్ లో మనం ఆమె అందాలని చూసినాం కదా, కానీ దీంట్లో ఆమె పర్ఫార్మెన్స్ చూస్తారన్న మీరు ప్రతి ఒక్కరు. ఓన్లీ జీన్స్ వేసుకొని డాన్సులు కాదన్న, పర్ఫార్మెన్స్ కూడా ఉంది దీంట్లో. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి అన్న. నటరత్నాలు మూవీ చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఒక క్రైమ్ ఫన్నింగ్ స్టోరీ,
ఒక తెర మీదకి ఏంటంటే ఒక ఊర్లలోకి వచ్చి ఆ సినిమా తెర మీద ఎన్ని కష్టాలో చూపించారు మా డైరెక్టర్ శివనాగ్ అన్న గారు. చాలా అద్భుతంగా చేశారు. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ ఇలియానా సుల్తానా మరియు తాగుబోతు రమేష్ అన్న, రంగస్థలం మహేష్ కానీ మరియు ఇంకో క్యారెక్టర్స్ ఏదిబడి చాలా బాగా అద్భుతంగా నటించారు. ఏంటంటే ఈ సినిమా కష్టాలు అనేది చూపించారు. ఎందుకంటే అందరూ ఇలా వచ్చి బతకడం వచ్చి తిండి తిప్పలు లేకుండా సినీ రోడ్ల పైన తిరిగి కృష్ణానగర్ సీనియర్ కానీ యూసఫ్ కూడా ప్రాంతం నుంచి వచ్చి ఎంత కష్టాలు ఉన్నదో ఒక జూనియర్ ఆర్టిస్ట్ తరఫు నుంచి స్టార్ ఆర్టిస్ట్ వరకు ఏంటంటే ఒక తెర మీద ఒక స్టార్గా చూపించాలని మా డైరెక్టర్ శివనాగన్న గారు చాలా బాగా అద్భుతంగా చూపించారు. ఏంటంటే చూస్తుంటే అలా మేమందరం ఉన్నామా అని ఒక క్యారెక్టరేషన్ డిజైన్ చేశారనమాట డైరెక్టర్ శివనాగన్న గారు. చాలా అద్భుత సినిమా అందరూ ప్రేక్షకులందరూ విచ్చేసి అలాగే కుటుంబ సభ్యులందరూ విచ్చేసి సినిమా చూసి చాలా అద్భుతంగా మంచి ప్రొడ్యూసర్ గారు చంటన్న గారు కూడా కలెక్షన్స్ రావాలని మనసారి కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడు మా తమ్ముడు కూడా చెప్తారు, చూడండి సినిమా. థ్యాంక్ యూ చెప్పు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వంశీ. నటరత్నాల సినిమా చూడడం కానీ, జోకులు కామెడీ కానీ, మన శివనాగ్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు బాగా తీశారు కాబట్టి ఈ సినిమా హిట్ అవ్వాలని, పక్కా బ్లాక్ బస్టర్ అవ్వాలని, జనాలు కుటుంబం సమేతంగా అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిసల్ హాయ్ అన్న, ఇప్పుడు నటరత్నాల సినిమా చూశాను. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే సినిమా అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఒక ఫన్నీ థ్రిల్లర్ క్రైమ్ సినిమా అయితే చాలా బాగా నచ్చింది. ఒక ప్రతి ఒక్కరు కష్టపడే సినిమా గురించి చూపించారు. అంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ గురించి మన కృష్ణానగర్ స్టోరీ అనమాట. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మనం కృష్ణానగర్కి వచ్చి మనం ఆర్టిస్ట్గా ట్రై చేసుకుంటూ ఒక ఊరు నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని కష్టాలు పడతామని సినిమా గురించి చాలా బాగా చూపించారు. డైరెక్టర్ గారు దండం పెట్టాలనిపించింది నాకైతే. డైరెక్టర్ గారు సినిమా అయితే చాలా బాగా తీస్తారు. ప్రొడ్యూసర్ ఆయనే. సినిమా అయితే ఓవరాల్గా అయితే నాకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. కామెడీ కానీ ఏదో కానీ ప్రతి ఒక్కరు చింపేశారని చెప్తారు. ఇంత మన ఇలియానా సుల్తానా కానీ, మన తాగుబోతు రమేష్ గారు కానీ, మన పేరు ఏంది మన రంగస్థలం మహేష్ గారు కానీ చాలా బాగా యాక్టింగ్ చేశారు. ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్టింగ్ చేశారు. సినిమాకి ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్కి కంగ్రాచులేషన్ చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే ఈ సినిమా ఇంత మంచి సినిమా తీసినందుకు నిజంగా ప్రేక్షకులందరూ చాలా ఎంజాయ్ చేస్తారు సార్. ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా చూసినా కూడా మాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది సార్. ఎందుకంటే లాస్ట్ ఐటమ్ సాంగ్ పెట్టి చూసినావా, మొత్తం ఆ ఐటమ్ సాంగ్ మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి సార్. చాలా బాగుంది. తాగుబోతు రమేష్ క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరు క్యారెక్టర్ తీసుకున్న చాలా సూపర్ చేశారు. అంటే ఇక్కడ అక్కడ సీన్స్ అనేది కూడా బోర్ లేకుండా, అంటే థ్రిల్లింగ్స్, అంటే ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ పెట్టిన, సెకండ్ హాఫ్ మొత్తం ఒక సస్పెన్స్, అంటే నెక్స్ట్ ఏం జరిగిపోతుంది అంటే ఒక థ్రిల్లింగ్ పెట్టారు. అంటే సస్పెన్స్ మాత్రం చూడడానికి మాత్రం చాలా పర్ఫెక్ట్ పెట్టారు సార్. దీనికోసం మీరు ఒక 2 ముక్కలు చెప్పండి సార్. అంటే ఆడియన్స్ కూడా చాలా నీ మాటలు విందామని. ఈ ప్రేక్షకులతో పాటు కూర్చొని నేను ఈరోజు మన హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో నేను సినిమా చూడటం జరిగింది నటరత్నాలని. అయితే ఏంటంటే ఈ విధంగా నేను ప్రేక్షకులతో మధ్యలో కూర్చొని నేను చూడటం, వాళ్ళ మధ్యలో నేను ఉండటం, వాళ్ళ సినిమాని అప్రిషియేట్ చేస్తూ ఉంటాను, చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. నేను చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. ఆ కాన్ఫిడెన్స్తో ఇంకా మంచి సినిమాలు చేయాలని చెప్పేసి నాకు ఇంకా నమ్మకం అనేది ఒకటి వచ్చేసింది. ఇది చాలా మంచి మూవీ, మంచి క్రైమ్ బేస్డ్ అండ్ కామెడీ, అంటే ఫుల్ లెంగ్త్ కామెడీ మీద క్రైమ్, అలాగే మొత్తం దీని మర్డర్ మిస్టరీతో చేసిన సినిమా. లాస్ట్ సస్పెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం ఆడియన్స్ అంతా కూడాను అలా ఉక్కిరిబిక్కిరై చూస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంది ఈ మూవీ. కాబట్టి ఏంటంటే వీళ్ళ ఆడియన్స్ అంతా కూడా చూసి నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. నేను వచ్చానని చెప్పేసి నేను డైరెక్టర్ నాకు తెలిసి నన్ను అప్రిషియేట్ చేస్తున్నందుకు ప్రేక్షకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే మీడియా మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే మన సుదర్శన్ థియేటర్ యాజమాన్యానికి, సుదర్శన్ థియేటర్ మేనేజర్ గారికి, వీళ్ళందరూ కూడా నేను థియేటర్ వ్యవస్థ కూడా నేను తల వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్సాప్ చెప్పుకోవాలా. ఎందుకంటే చాలా సినిమాలు వస్తున్నాయి, ఏమేమో సినిమాలు తీస్తున్నారు, ఏమేమో చూస్తున్నాం. కానీ ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఇది. మనం సినిమాకి డబ్బులు పెట్టి వస్తాం, కానీ సినిమాకి డబ్బులు పెట్టిన దానికి న్యాయం జరుగుతుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసుకొని ఫుల్గా నవ్వుకొని పోతారు. ఎందుకంటే చాలా సినిమాలు వస్తున్నాయి, పెద్ద భారీ బడ్జెట్తో సినిమాలు వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయో, ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయో మనకు తెలుస్తుంది. కానీ ఇలాంటి మంచి సినిమా తీసుకున్నారు. అండ్ ఒకప్పుడు నేను కితకితలు సినిమా అంటే నవ్వుకోవడానికి, అప్పుడు కితకితలు అండ్ టాటా బిర్లా మధ్యలో ఇలా అలాంటి సినిమాలు చూసినాం. నటరత్నాలు చూడండి, సినిమా మాత్రం వేరే లెవెల్ అండ్ మంచి కాన్సెప్ట్తో ఫుల్ కామెడీ ఉంటుంది భయ్య. నవ్వుకోవాలా, డబ్బులో పెట్టిన న్యాయం జరగండి. సినిమా చూడండి, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ కూడా వేరే లెవెల్లో ఉంది. నాకైతే డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ సార్. థ్యాంక్ యూ. దీనికి ఎందుకంటే చాలా డైరెక్టర్ సినిమాలు వస్తున్నాయి, పెద్ద సినిమాలు వస్తున్నాయి, చిన్న సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు రాలే. ఇక థియేటర్లు మూసుకుపోయాక ఈ సినిమా థియేటర్ అన్ని ఓపెన్ అవుతాయి.
మీ థియేటర్లో ఈ సినిమా వేయండి, అందరూ పక్కా 1000 మంది వస్తారు. ఎందుకంటే ఇలాంటి కామెడీ సినిమాకి మన తెలుగు సపోర్ట్ అందరు చేస్తారు. అంటే మనకు కావాల్సింది అది కదా, కామెడీ కావాలా, ఎంజాయ్ చేయండి, డబ్బులు పెట్టినా న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు ఈ సినిమా కొంత పెద్ద కాస్టింగ్తో ప్రిపేర్ అయ్యి వచ్చారు. చాలామంది కాస్టింగ్ తీసుకొస్తారు, సినిమాలు చూస్తారు. అది జనరల్ సినిమాలా కాకుండా ఈ సినిమాలో కొత్తదనం ఏంటంటే, నాకు ఈ సినిమా చూసినంతసేపు ఈవి సత్యనారాయణ గారు కనిపించారు. ఆయన చనిపోయే మహానుభావుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ ఆయన మళ్ళీ తీసుకొచ్చారు శివనాగ్ గారు. ఎందుకంటే రన్నింగ్ కామెడీ అనేది తీసుకొచ్చింది ఆయన మళ్ళీ పుట్టించారు శివనాగ్ గారు. అది గ్రేట్నెస్. లేదనుకో నేను చెప్పడానికి నేను మామూలు ప్రేక్షకుడుగా అయితే నేను ఎప్పుడు చెప్పను, కానీ ఆయన మనకు కనిపించారు, అది స్పెషల్. కాబట్టి ప్రతి సినిమా ఓటీటీలో సినిమా చూసేద్దాం, లేదంటే ఇంట్లో కూర్చూసేద్దాం, నవ్వుకుంటే ఇంట్లోనే నవ్వుకుందాం నవ్వుతా కాదండి, థియేటర్కి రండి, అందరితో పాటు నవ్విస్తే అప్పుడు మీ అసలైన ఆనందం వస్తుంది. అది శివరాగ్ గారు మళ్ళీ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. క్రాస్ రోడ్లో ఉన్న సుదర్శన్ థియేటర్ మేనేజర్ గారు మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ సినిమా మా అందరితో పాటు కూర్చొని చూశారు. ఆయన నేను డైరెక్టర్ గారిని ఈ సినిమా చూడడానికి ప్రేక్షకుల మధ్య కూర్చొని చూడడానికి వచ్చానని తెలిసి శ్రీనివాస్ రెడ్డి గారు కూడాను వచ్చి సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు సినిమాని. ఆయన చాలా బాగుందండి, సినిమా చాలా అద్భుతంగా ఉంది, బాగా పబ్లిసిటీ చేయండి, డెఫినెట్గా సినిమా బ్రతికిద్ది, నిలబడిద్ది, మంచి హిట్ అవుతుంది. కొద్ది పబ్లిసిటీ వీక్ అని చెప్పేసి సార్ చెప్తున్నారు. కరెక్టే సార్ మీరు చెప్పింది, పబ్లిసిటీ ఎక్కువగా చేయలేకపోయాము మేము. అయితే పబ్లిసిటీ పెంచుతాము, పెంచిన తర్వాత మళ్ళీ మా ఆడియన్స్ కూడా మళ్ళీ రీచ్ అయ్యేటట్టుగా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ ప్రేక్షకులు ఈ సినిమాను చూసి బయటికి వెళ్ళిన వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. అట్లాగే మన సుదర్శన్ థియేటర్ మేనేజర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నో సినిమాలు చూస్తుంటారు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన హయాంలో కొన్ని వందల వేల సినిమాలు చూశారు, కానీ వాటిలో కొన్ని సినిమాలు చాలా బాగా నచ్చాయండి అని చెప్పి చెప్తున్నారు ఆయన. అయితే ఈ మధ్య కాలంలో ఇంత కామెడీ, తర్వాత క్రైమ్ థ్రిల్లర్ మీద, ఒక మర్డర్ మిస్టరీ మీద ఇలాంటి మంచి సినిమా నేను ఈ మధ్య కాలంలో చూశాను చిన్న సినిమాల్లో. ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అండి, జెన్యూన్ హిట్ అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారు అంటాం. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. హలో. ఫిలిమ్స్ యూజువలీ ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ మీద ఉంటుంది, కానీ ఈ ఫిలిం చాలా ప్రాక్టికల్గా రియలిస్టిక్గా లైఫ్ చూపించారు. ఫిలిమ్స్లో పైకి రావడానికి స్ట్రగల్ ఎవరైతే పడతారో చాలా రియలిస్టిక్గా చూపించారు. దీంట్లో విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, చాలా ప్రాక్టికల్ అండ్ రియలిస్టిక్. ఫిలిం అంటే డబ్బులు ఖర్చు అవుతాయి అనుకుంటారు, కానీ the amount of knowledge you gain, the amount of things you learn from a theater is huge and astronomical. So మీరు 200-300 ఖర్చు పెడుతున్నారని భయపడకండి. You learn lot about life. So I encourage films like this. This film is wonderful, realistic. ఫైట్స్ బాగున్నాయి. ఇక్కడ మన డైరెక్టర్ గారు ఉన్నారు, నరశివన గారికి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినందుకు చాలా చక్కగా తీశారు సార్. అది జాతిరత్నాలు దాటింది సార్. ఇది మనం చెప్పుకోవచ్చు సార్. ఇంతకుముందు జాతిరత్నాలు అన్నారు, ఇప్పుడు జాతిరత్నాలు కాదు సార్, నటరత్నాలు. నటరత్నాలు అనేది ఎంత నటనలో ఎంత కష్టం ఉంటుంది అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. అయినా మన సార్ గారు చూపించారు. చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది, ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఇది. చాలా చక్కగా తీశారు సార్. సాంగ్స్ ఇట్లా బాగున్నాయి సార్, సాంగ్స్ బాగున్నాయి, కామెడీ బాగుంది సార్. మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారు సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది సార్. మళ్ళీ ఇది సినిమా చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ గారు సినిమా చూస్తున్నట్టున్నారు సార్. డైరెక్టర్ శివనాగ్ గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ఇప్పుడు వచ్చిన మూవీలో ఈ ఎంటర్టైన్మెంట్ అంటే కొత్తగా ఉంది, బాగుంది, నచ్చింది సార్. ఇచ్చి పడేసిన సినిమా మాత్రం చూడడానికి మొత్తం కామెడీ ఉంది. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం సూపర్ ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మనకు బోర్ అనిపించేది, చూసినానికి కూడా మనకు కొద్దిగా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ తెమల ఛానల్ కామెడీ ఛానల్తో వచ్చింది. ఈ సినిమా మాత్రం చాలా మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ 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 సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో కలిసి అందరు చూడొచ్చు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్కడ కూడా బోర్ లేకుండా ఉంది. అదేవిధంగా సాంగ్స్ సూపర్గా ఉన్నాయి, యాక్టింగ్ బాగుంది. సినిమా మొత్తం మీద సూపర్ డూపర్ హిట్. సినిమా ఈ మండు టెండలో కామెడీ జల్లిలాగా ఉందండి సినిమా. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. అట్లాగే సెకండ్ హాఫ్ క్రైమ్ అనే ఎవరు ఇలా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మీద ఇంకా చాలా బాగుందండి. ఇంత చిన్న బడ్జెట్ కాదండి ఇది, చిన్న బడ్జెట్లో ఎక్కువ కామెడీతోటి శివనాగ్ గారు ఇలాంటి చిన్న సినిమాలు బాగా ఇంట్రెస్ట్గా తీయటంలో చాలా దిట్ట ఆయన. కనుక ఆయన సినిమాని అందరూ ఆదరించి మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే చూశాను బ్రో,
నటనాత్రాల మూవీ శివనాగరాజు గారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ కూడా అతనే. సినిమా అయితే ఏకదమ్ ఉంది. మూవీ అయితే అందులో ఫస్ట్ హాఫ్ అంతా ఒక సినిమా కోసం ఎంతకైతే కష్టపడతారో ప్రతి ఒక్క క్యారెక్టర్ అయినా సరే. ఇప్పుడు మనం ఎంత ఇండస్ట్రీలో ఎంతవరకు 6 years నుంచి కష్టపడ్డారు, చాలా సంవత్సరాలు కష్టపడదు, ఇంకా కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళ ప్యాషన్ కోసం, వాళ్ళ గోల్ కోసం. ప్రతి ఒక్క క్యారెక్టర్ని డైరెక్టర్ గారు ఎంత నీట్గా చూపించారంటే ఫస్ట్ హాఫ్లో హ్యాండ్సప్ చెప్పేయాలి. ప్రొడక్షన్ వాల్యూ చూస్తుంటే చిన్న సినిమా అని కాదబ్బా, ఇది పెద్ద సినిమా. జాతిరత్నాలు ఏ మూవీనో ఈ మూవీ కూడా సేమ్ అలానే ఉంటుంది. సేమ్ టు సేమ్ సినిమాని ఒక స్లో రేంజ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కామెడీ కూడా బాగుంటుంది. మన రంగస్థలము మహేష్ గారు కూడా బాగా చేశారు యాక్టింగ్. సుదర్శన్ గారిది అయితే చెప్పాల్సిన అవసరం లేదు, కామెడీ టైమింగ్ అయితే ఇచ్చి పడేశారు. మన హీరో గారి గురించి అయినా సరే, హీరోయిన్ గారు అయితే ఇచ్చి పడేశారంతే. అలాగే దీంట్లో ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చే వరకు క్రైమ్ థ్రిల్లర్. మనకు అట్లా క్రైమ్ ఎలా పోతుంది అనేది మనకు అంత అర్థం కాదు. సెకండ్ హాఫ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది స్టోరీ ఎలా పోతుంది. స్లోగా పోయి ఒకేసారి సెకండ్ హాఫ్లో క్రైమ్ ఎలా వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు, కట్ చేస్తే విలన్ ఎవరు, అసలు సినిమా మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూస్తేనే తెలుస్తుంది కదా అసలైనది ఎవరు క్రైమ్ చేశారన్నది. లాస్ట్ సస్పెన్స్ మీకు తెలుసు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. చూసినంతసేపు నవ్వుతూ ఉంటారు మీరు. పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఒక టైంలో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఖచ్చితంగా వచ్చి వాచ్ చేయండి థియేటర్లో. సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ కూడా ఉంది. సినిమా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీ పరంగా వచ్చి ఈ సమ్మర్ హాలిడేస్లో అందరూ పిల్లలతో వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. చాలా బాగుంది సినిమా. నటరత్నంలో మూవీ లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం సెకండ్ హాఫ్లో పోలీస్ క్యారెక్టర్ చేసిన ఆ క్యారెక్టర్ మాత్రం ఎక్దమ్ ఉంది. అతను కామెడీ టైమింగ్ అయితే హైలైట్. అసలుకి మూవీ అయితే నవ్వుతూ ఉంటారు సెకండ్ హాఫ్ మొత్తం. మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. చాలా యూనిక్ కామెడీ, ఇంతవరకు ఎవరికి కూడా చెప్పలేదు. జాతర ఫస్ట్ సారి తెర మీద నన్ను చూసుకున్నప్పుడు నరసింహ గారికి నా తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇందులో విలన్కి తమ్ముడుగా, నరసింహ గౌడ్కి తమ్ముడుగా రంజిత్ గౌడ్ పాత్రలో నేను నటించాను. సూర్యకిరణ్ గారితో నాతో డైలాగు చాలా బాగుంది. సూర్యకిరణ్ గారు మన మధ్య లేకపోవడం వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ నటరత్నాల సినిమా మహేష్ గారు, సుదర్శన్ గారు, ఇనియా సుల్తానా గారు, అర్చన గారు, సుమన్ శెట్టి గారు, అలాగే ఖమ్మం కేఎల్సి దొడ్డరావు గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం లొకేషన్ ఇచ్చినందుకు. వారికి, నర్రా శివనా గారికి, మా నూతన నటినట్లుగా అవకాశం ఇచ్చిన డైరెక్టర్కి, నిర్మాతకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సినిమా ఫ్యామిలీ పరంగా, యాక్షన్ పరంగా, కామెడీ పరంగా, అందరి పరంగా అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. నటరత్నాలు అండి. నేను యాక్చువల్గా ఈ సినిమాకి వర్క్ చేయడం జరిగింది కెమెరా డిపార్ట్మెంట్లో. సో అదేవిధంగా మన డైరెక్టర్ నర్రా శివనాగ్ గారు నాకు ఒక చిన్న క్యారెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మన జబర్దస్త్ మహేష్ తోటి స్క్రీన్ అనేది షేర్ చేసుకోవడం జరిగింది. సో మొట్టమొదట ఈరోజు మన మధ్యలో లేరు. మన డైరెక్టర్ సత్యం సినిమా కావచ్చు, ధన 51 మూవీ డైరెక్టర్ మన సూర్యకిరణ్ గారు. నిజంగా ఆయన ఎక్కడున్న ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు తారగానం వచ్చేసి ఏదైతే మన పిల్ల నువ్వులేని జీవితం డైరెక్టరు, పోతే యజ్ఞ సినిమా డైరెక్టర్ ఉన్నటువంటి కేఎస్ రవికుమార్ కూడా ఇందులో చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా మన రంగస్థలంలో పోతే జబర్దస్త్ మహేష్ కూడా ఇందులో నటించడం జరిగింది. అదేవిధంగా మనకు తెలుసు బిగ్ బాస్ కంటెస్ట్ చాలా ఫేమస్ ఆర్జీవి హీరోయిన్ అని కూడా అంటారు. సో ఇనియా సుల్తానా కూడా ఇందులో మెయిన్ లీడ్గా చేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా హీరో చేసినటువంటి అర్జున్ గారు కూడా చేయడం జరిగింది. సో ఇటువంటి సినిమా నిజంగా చాలా బాగా వచ్చింది. ఒక ఫ్యామిలీ కావచ్చు, పరంగా ఎవరైతే లవర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది. ఎంతసేపు సూర్యకిరణ్ వారు అయితే ఉన్నంతసేపు అయితే థియేటర్లో మాత్రం నవ్వులు మాత్రం పూయించడం అయితే జరిగింది. నిజంగా చిన్న సినిమా చాలా బాగుంది. చిన్న సినిమానే కాదు, ఇది మంచి బడ్జెట్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. నిజంగా నాకు ఇందులో వీళ్ళతో పాటు నాకు యాక్టింగ్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి నర్రా శివనాగ్ కూడా నిజంగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. నటరత్నాలు అనే సినిమా చూసిన మామూలుగా అల్టిమేటెడ్ ఉంది సినిమా మొత్తం. నిజంగా అన్ని రత్నాలు అన్ని ఇళ్ళనే ఉన్నాయన్నమాట. మామూలు యాక్యాలు అందరూ చాలా బాగుంది. నిజంగా క్రైమ్, హర్రర్, థ్రిల్లర్ అబ్బో ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా బాగుంది. కానీ నిజంగా ఒక డైరెక్షన్ చేయాలంటే శివనాగ్ గారు సార్, మీరు అన్ని సినిమాలు చూసినా కానీ ఈ సినిమా అయితే వేరే లెవెల్ భయ్యా. నాకైతే ఫుల్ లెంత్ కామెడీ కానీ ఆ హర్రర్ కానీ అంతా నాకు చాలా బాగా నచ్చింది. అలాగే నిజంగా ఒకటైతే చెప్పాలి, బిగ్ బాస్ నుంచి ఇనియా సుల్తాన్ గారు అయితే యాక్టింగ్ అయితే చించేశారు. నిజంగా ఈ సినిమా అల్టిమేటెడ్గా ఉంది భయ్య. అంటే చూస్తున్నంతసేపు కూడా ఏంటా నా సస్పెన్స్ కానీ, అలాగే అర్చన గారి యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరిది ఏంటి భయ్య నాకు తెలుసు భయ్య, నాకు అర్థమవుతుంది. అసలు మామూలు ఒకటైతే చెప్తున్నా భయ్య, నాకు ఈ
సినిమాకి సంబంధించి అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీతో అయితే పిచ్చెక్కిచ్చాడు నిజంగా. ఫుల్ లెంత్ కామెడీ, అలాగే హర్రరు. అసలు సినిమా మాత్రం చూస్తున్నంతసేపు కూడా ఎగ్జైట్మెంట్గా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది సినిమా. చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, అబ్బో ప్రతిదీ కూడా సూపర్. నాకు బాగా అనిపించిన సినిమా ఏంటంటే నాకు తెలిసి ఈ ఫ్రైడే ఇదే బ్లాక్ బాస్టర్ హిట్ అనమాట. సూపర్గా ఉంది సార్. శివనాగ్ గారు ఒక్కటే సార్, నాకైతే ఒకటే చెప్తా, అంటే నాకు సినిమా గురించి ఇంత మంచి సినిమా తీయడం అనేది అసలు అల్టిమేట్ థాట్. అది చాలా డిఫరెంట్. ఆ కాన్సెప్ట్ కూడా అది నవ్వుకున్నామని కాదు కానీ తీయాలంటే చాలా గడుచు ఉండాలి సార్. నాకు తెలిసి ఒకటైతే చెప్పగలుగుతా, ఈజ్ ఏ గ్రేట్ డైరెక్టర్ అండ్ గ్రేట్ ప్రొడ్యూసర్ సార్. శివనాగ్ గారు అంటే హైలైట్ సార్. నాకు నిజంగా అన్ని సినిమాలు చూస్తాను మీ సినిమాలు, కానీ ఈ సినిమా అయితే నాకు బాగా కనెక్ట్ అయింది సార్. బాగా 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 నవ్వుకున్నా, ఫుల్ ఎంజాయ్ చేసిన సార్.